హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేఘా బ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ వచ్చేసి నేను ఇంట్లో చూరోస్ని ట్రై చేశాను విత్ చాక్లెట్ డిప్. చాలా సింపుల్ రెసిపీ, 10 మినిట్స్లో చేసుకోవచ్చు, అది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఐసింగ్ షుగర్, 1 egg, షుగర్, సాల్ట్, 3 tablespoons ఆఫ్ బటర్, 1 cup వాటర్, ఈక్వల్ క్వాంటిటీలో మైదా అనమాట. సో ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసేసుకొని నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. వన్స్ ప్యాన్ హీట్ అయ్యాక 1 cup ఆఫ్ వాటర్ యాడ్ చేశాను నేను దాంట్లో. వాటర్ కొంచెం వార్మ్ అయ్యాక దాంట్లో 3 tablespoons ఆఫ్ బటర్ యాడ్ చేశాను. సో మేక్ ష్యూర్ బటర్ అండ్ వాటర్ కంప్లీట్ మిక్స్ అయిపోవాలి. సో వాటర్లో బటర్ మెల్ట్ అయిపోవాలన్నమాట ఫస్ట్. సో వాటర్లో బటర్ మెల్ట్ అయ్యాక నేను 2 tablespoons ఆఫ్ షుగర్ యాడ్ చేశాను అండ్ లిటిల్ బిట్ సాల్ట్. సో బటర్లో షుగర్ అండ్ సాల్ట్ ఒకసారి మిక్స్ చేసుకోండి కంప్లీట్ మెల్ట్ అయ్యేటట్టు. సో ఇందాక మనం ఈక్వల్ క్వాంటిటీ వాటర్కి మైదా తీసుకున్నాం కదా, సో దాన్ని యాడ్ చేసుకున్నాను. మేక్ ష్యూర్ దట్ ఉండలు ఫామ్ అవ్వకుండా మిక్స్ చేసుకోండి. సో దీంట్లోనే నేను ఒక ఎగ్ కూడా యాడ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసేసి. సో కంప్లీట్ ఎగ్ అండ్ డౌని మిక్స్ చేసేసుకుంటున్నాను. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఏమైనా ఉండలు ఇట్లా ఫామ్ అయినట్టు, సో మీరు కొంచెం వార్మ్నెస్ తగ్గినాక మీరు హ్యాండ్స్తో కూడా డౌని మిక్స్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది డౌ. సో నేను కంప్లీట్ మిక్స్ చేసేసుకున్నాను దాన్ని. సో మీ దగ్గర వైపింగ్ బ్యాగ్స్ లేకపోతే నేను ఇవాళ మిల్క్ ప్యాకెట్తో ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. సో మిల్క్ ప్యాకెట్ని నేను ఇలా కట్ చేసుకొని కంప్లీట్ టైట్గా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాను అనమాట. సో నాకు కావాల్సిన సైజులో నేను కట్ చేసుకుంటున్నాను, టెస్ట్ కూడా చేసుకున్నాను అనమాట. సో ఫస్టే లాస్ట్గా కట్ చేసుకోవద్దు. సో మీకు కావాల్సిన మీడియం సైజ్ వరకు కట్ చేసుకోండి. సో నేను స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసేసుకొని మీడియంలో ఫ్రైలో పెట్టేసుకున్నాను. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చూరోస్ని. అండ్ చూరోస్ ఎప్పుడు మీరు లిమిటెడ్గా వేయండి, ఒకటేసారి అన్నీ వేయకండి, ఎందుకంటే చూరోస్ సైజెస్ షేప్ అవుట్ అయిపోతుంది, స్ట్రైట్గా రావన్నమాట ఎక్కువ వేసేస్తే. సో నేను లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసాను. సో నేను చాక్లెట్ డిప్ కోసం నేను డైరీ మిల్క్ని తీసుకున్నాను. సో ఇలా మెల్ట్ చేసేసుకున్నాను నేను డైరీ మిల్క్ని. సో కంప్లీట్ చూరోస్ ఇలా అయిపోయాయండి. నేను దీంట్లో ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకున్నాను టాపింగ్ కోసం. చాలా టేస్టీగా ఉంది. సో మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.